ఖమ్మం జిల్లాలో కాంగ్రెస్ అవినీతిపై కదం తొక్కారు బీఆర్ఎస్ నాయకులు. ఖమ్మం కార్పొరేషన్లో జరుగుతున్న అవినీతిపై వెంటనే విచారణ జరపాలని డిమాండ్ చేశారు. ఇక రేవంత్ సర్కార్కు వ్యతిరేకంగా నిలదీస్తూ భారీ ర్యాలీ నిర్వహించారు. జిల్లా పార్టీ కార్యాలయం నుంచి మున్సిపాలిటీ వరకు పెద్ద ఎత్తున ర్యాలీ చేశారు. కార్పొరేషన్ కార్యాలయం ముందు ఆందోళన చేశారు. ఇక ఈ కార్యక్రమంలో జిల్లాలో కీలక నేతలు, పెద్ద ఎత్తున కార్యకర్తలు పాల్గొన్నారు. కార్పొరేషన్లో డీజిల్ కుంభకోణాలు పాల్పడినటువంటి వ్యక్తులు వెంటనే జరిగినటువంటి ఇందిరా మహిళల బాధితులకి న్యాయం వెంటనే, ఇందిరా మహిళల బాధితులకు న్యాయం, ఇందిరమ్మ బాధితులకు కథనాలు ఈ రోజు పేపర్లలో మరి సోషల్ మీడియాలో మనం చూస్తా ఉన్నాం. ఒక పక్క డీజిల్ కుంభకోణం మరి గతంలో జైలు మన సబ్ జైల్లో ఉండే పెట్రోల్ బంకు అక్కడ మన డీజిల్ ఇంత ముందు మన మున్సిపల్ కార్పొరేషన్ వెహికల్స్ కి అక్కడ ఉండేది. మరి ఇప్పుడు అక్కడి నుంచి మార్పించి కొంతమంది కావాలని దాని వెనక కొంతమంది మరి కాంగ్రెస్ వ్యక్తులు, కాంగ్రెస్ నాయకులు ఉంటే మరి మార్పించి వాళ్ళ యొక్క కమిషన్ల కోసం మార్పించి ఈ రోజు డీజిల్ లో అనేక కుంభకోణాలు జరుగుతున్నాయి. ఇక్కడ 50 లీటర్లు డీజిల్ లాంచుకోవడం, 10 లీటర్లు 20 లీటర్లు కొట్టించి ఆ బంకు యజమాని తోటి మరి మిగతా దాన్ని మరి డబ్బులు తీసుకొని కమిషన్లు తీసుకొని ఈ రోజు డీజిల్ లో అనేక అవకతవకలు పడతా ఉన్నాయి. అదేవిధంగా ఇందిరమ్మ ఇళ్లలో మనం చూస్తా ఉన్నాం. ఇందిరమ్మ ఇళ్లు రాక చాలా మంది మొన్న వచ్చిన 2000లో ఈ రోజు మరి దాదాపు 1500 కూడా గ్రౌండింగ్ కాలేదు. అయిన వాటిలో కూడా మరి వార్డు ఆఫీసర్లు గాని, లోకల్ నాయకులు గాని, కాంగ్రెస్ నాయకులు గాని మరి వాళ్ళ మీద ఒత్తిడి చేసి డబ్బులు ఇస్తేనే మరి ఇల్లు కడతాం, లేకపోతే డబ్బులు ఇస్తేనే బిల్లులు చేస్తామని చెప్పి ఈ రోజు వారి మీద ఒత్తిడి చేయడం జరుగుతుంది. మరి ఈ రోజు ఇందిరమ్మ ఇల్లు చాలా మంది ఇంకా గ్రౌండింగ్ కూడా లేని పరిస్థితి ఈ రోజు ఖమ్మం కార్పొరేషన్ ఉంది. ఖమ్మంలో జరుగుతున్న అవినీతిని వెలికితీయాలి. ఖమ్మంలో అవినీతితో పాటు అధికారుల మధ్యన సమన్వయం లేకపోవడం వల్ల మన ఖమ్మం మున్సిపాలిటీకి విపరీతమైన నష్టం జరుగుతుంది. ముఖ్యంగా కాంట్రాక్టర్ని అదేవిధంగా వర్క్ చేసే విషయంలో కూడా టెండర్లు పిలవకుండా నామినేషన్ పద్ధతిలో ఇస్తున్నటువంటి డబ్బుల్లో కూడా చాలా కుంభకోణాలు జరుగుతున్నాయి. కాబట్టి వీటన్నిటిని మున్సిపాలిటీ ఏమంటే పరిరక్షించుకోవాల్సిన బాధ్యత ఈ జిల్లా మంత్రి, ఈ ఖమ్మం నియోజకవర్గ మంత్రి మీద బాధ్యత ఉన్నది. కానీ పట్టించుకోకుండా ఏమీ లేకుండా సంబంధం లేదు ఈ మున్సిపాలిటీ నాకు అన్నట్టు వివరిస్తున్నటువంటి పరిస్థితి ఉంది. అంతకుముందు అజయ్ కుమార్ గారు ఉన్నప్పుడు ఎట్లుంది, ఇప్పుడు ఎట్లుందని మనం పరిశీలన చేస్తే అగమ్య గోచరంగా ఉంది. మున్సిపాలిటీలో ప్రజలు అనుకుంటున్నారు ఒక వీధి దీపం పోతే వీధి దీపం పెట్టే పరిస్థితి లేదు. ఈ రోజు మమతా రోడ్లో పోతే ఒక రోడ్డు 3 నెలల నుంచి 4 నెలల వరకు కూడా పూర్తి కాని పరిస్థితి ఉంది. ఆ రాపర్తి నగర్ అటు పోతే ఎక్కడికక్కడ గుంటలు తీసి ఎక్కడికక్కడ అంతే నిలబడి ఉన్నాయి. ఎక్కడ పనులు పూర్తి కావట్లేదు. ఖమ్మం కార్పొరేషన్ పరిధిలో ఉన్నటువంటి పాలకం అయిపోయి 3 నెలలు కావస్తున్నా గానీ, పాలకం పక్షం ఉన్నప్పుడు గానీ, పాలకుల పరిమితి అయిపోయినా కానీ ఖమ్మం పట్టణంలో పారిశుద్ధ్యం ముఖ్యంగా కుంటుపడిపోయింది. ఒకప్పుడు ఇప్పుడే నాకంటే ముందు చెప్పిన పెద్దలు చెప్పిన ప్రకారం గత బీఆర్ఎస్ ప్రభుత్వంలో ఖమ్మం నగరాన్ని పరిశుభ్రంగా ఉంచాలనే సదుద్దేశంతో 3 జేసీబీల్ని మున్సిపాలిటీ తరఫున ఆనాడు కేటీఆర్ గారి ఆశీస్సులతోటి అజయ్ కుమార్ గారి నాయకత్వాన కొత్త జేసీబీలు పెడితే శివారు ప్రాంతంలో విలీన గ్రామ పంచాయతీలు గాని, శివారు ప్రాంతాల్లో ఉన్న ఇళ్లు చెత్త చెదారం లేకుండా తీసేది 6 నెలలైనా మా డివిజన్ పరిధిలోనైతే జేసీబీ ఇచ్చే పరిస్థితులు లేకుండా కుంభకోణాలలో కూరకపోయిన డీజిల్ కుంభకోణం, అదేవిధంగా ఇందిరమ్మ ఇళ్ల కుంభకోణం, అదేవిధంగా అన్ని అక్రమాలు చేసుకుంటూ వాళ్ళ కమిషన్ల కోసం నామినేటెడ్ నిధులిస్తూ ఉన్నదోటి మహిళగడం పోయి చూస్తే వారి అభివృద్ధి ఏందో కళ్ళకు కానొస్తుంది. చాలా వరకు ప్రజలు ఎదురు చూస్తున్నాం. వీళ్ళకి ఏం పట్టట్లే. కొత్త పింఛన్లు ఈ రోజు వరకు కూడా కొత్త పింఛన్లు ఇవ్వడం అనేది వాళ్ళకి చేత కాలేదు. మొన్న జూన్ 2వ తారీఖు ఇస్తా అన్నారు, ఇవ్వలేదు. అంతేకాదు వికలాంగుల పింఛన్లు కొత్త పింఛన్లు ఎన్నో వచ్చినాయి, అయినా కానీ ఇవ్వట్లేదు. వాళ్ళకి ఏమీ పట్టదు. ఈ కాంగ్రెస్ గవర్నమెంట్ కి పట్టాల్సింది ఏంటంటే అవినీతి. ఎందుకంటే ఇందిరమ్మ ఇళ్లలో 50,000 రూపాయలు అవినీతి పరుస్తున్న ఒక ఇంటికి 50,000 రూపాయలు. అంతేకాదు ఇంకా డీజిల్ కుంభకోణాన్ని 50 లీటర్లు తీసుకొని 10 లీటర్లు కొట్టించి జేసీబీలో 12 గంటలు నడిచిందని అధికారులు రాసి పంపిస్తున్నారు. నేనేంటంటే అధికారులు ఒక్కరినే కాదు బాధ్యత చేయడం, దాని వెనక ఉన్న కార్యకర్తలు, కాంగ్రెస్ కార్యకర్తల వాళ్ళ పేర్లు కూడా బయటికి రావాలని చెప్పి కోరుకుంటున్నాను. అంతేకాదు మన ఖమ్మం కార్పొరేషన్ ఇలా ఎంత దుష్ప్రయోగాలకు పోయిందంటే అంత విపరీతమైన లోపలికి పోతుంది అన్నమాట. కాబట్టి
పారిశుద్ధ్యం మీద మనం ముఖ్యంగా నగరపాలక వాళ్ళు పారిశుద్ధ్యం మీద మనం ప్రత్యేక శ్రద్ధ చూపించాలని కోరుకుంటూ